హలో రామోయిజం మరొక సంచలనాత్మక ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు కోపం గురించి మాట్లాడబోతున్నాం. ఎవ్వరూ దీనికి అతీతులు కారు. నవరసాల్లో చాలా ప్రాధాన్యత ఉన్న ఎమోషన్ ఇది. దేవతలకు కూడా కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాము. మునులు కూడా తపస్సు చేసుకుని శాంతం కోసం కోరుకుని ఆ తర్వాత కోపం వస్తే ఒకసారి కమండంలో నుంచి నీళ్లు తీసి శప్పించే సందర్భాలు కూడా చూస్తుంటాం. అసలు కోపం ఎందుకు వస్తుంది మాట్లాడదాం రామ్ గోపాల్ వర్మ గారితో. వర్మ గారు, మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ టైం నా లైఫ్లో నా కోపం రావడం. ఐ డోంట్ బిలీవ్ దట్. యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ సమ్ టైమ్స్ బికాజ్ అది ఎలాగ అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు, ఒక వెహికల్లో, ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చినప్పుడు రైక్ ఏంటంటే అది అరుస్తాడు, లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని సార్. దాన్ని రోడ్ రేజ్ అంటారు. కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో, క్రికెట్ ప్లేయర్ ఎవడో రోడ్ రేజ్ అనేది. అది ఎందుకు నా రోడ్లో ఇటు వస్తున్నాడు, ఆబ్వియస్లీ మీకు థ్రెట్, ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది, దాంట్ నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది. సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో కాఫీ అందిస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు. నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతాడో ఎప్పుడు వెళ్దామా అని ఆడు అనుకుంటాడు. అందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న సిట్యుయేషన్ బట్టి దే హ్యావ్ టు బీ యూనో. అప్పుడు ఒక హుదూద్ సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం. సో వి ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్. కానీ ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో, సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్టు ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ ఇన్ వేరియస్ వేస్. దాంట్లో నడుచుకుంటే కరెక్టు, దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచుకుపడతారు. రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఎవడైతే కారు దిగాడు, వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి, సపోజ్ ఒకడు, నేను కారు నడుపుతున్నాడు, వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు, అని వాడు కింద దిగుతాడు కోపంతో. అవతల కారు నుంచి దిగినోడు వీడికన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది. ఎందుకంటే అంతే, బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు, ఆడికి విపరీతమైన కోపం వచ్చేప్పుడు ఆడి వాచ్ తీసి కింద పడేసాడు. ఐఫోన్ 6 అయితే ఐఫోన్ 6 పక్కన పెట్టండి, దట్స్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం, ఎరగొట్టేస్తానంటే అప్పుడు నీకు ₹1,00,000 వాచ్ ఇస్తే ఎరగొట్టడు. ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది, మీ మీద కోపం వచ్చి నేను టక్కని దాన్ని కొట్టాను, అది ఇరిగిపోయింది. ఎందుకు, నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు. అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ పెట్ట నా చెయ్యి ఇరుగుతుంది కొడితే, అప్పుడు నా కోపం కంట్రోల్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా కాదు, నేను పనివాడు బాగా చేయలేదు, ఎంట్రా నన్ను అరిసి ప్రతన కోపం వచ్చేది. అది ఆబ్వియస్లీ అది దావుద్ ఇబ్రహీం మీద అంత తొందరగా కోపం రాదు. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేమని తెలుసు మనం, అందుకని అది భయంగా మారుతుంది. సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యు దేర్. మీకు అస్సలు కోపం రాదన్నారు. సపోజ్ హైపోథెటికలీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్, రేపటి షార్ట్స్కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి, 7 గంటలకు కాల్ షీట్, నేను 12 గంటలకు వచ్చాను అనుకోండి, మీకు కోపం రాదా నా మీద? ఇప్పుడు దేర్ ఇస్ ఏ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్. ఆఫ్ కోర్స్ కోపం ఎమోషన్, ఇరిటేషన్ ఎమోషన్ కాదు. ఇరిటేషన్ అనేది మీరు చేసే దాన్ని ఎవరు ఆపుతున్నారు. ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా ఇది అంటాను, ఇంత పని చేస్తావా, అది కోపం. అంటే అది దట్ ఈస్ ఎన్ ఎమోషన్ డ్రివెన్ థింగ్. అది నాకు రాదు. ఇరిటేషన్ అనేది బికాజ్ యూఆర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెంట్. వాట్ ఈస్ అన్ ఇరిటెంట్? Irritant is not, anger is a very strong emotion, or I might take a logical decision because వాడికి నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు. బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పని చేయించవచ్చు ఎవరితోనో. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద, ఏంటంటే రీతికి వచ్చాడా ఏంటి ఏదో నిలదొక్కుతుందని మాట్లాడతాం. అది ఎప్పుడు అవుతుంది, బికాజ్ నేను భార్యని, నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీల్ ప్లే ఆఫ్ ద కోపం. కానీ దాని వెనకాల ఏంటి, దాని సోర్స్ భయం. ఇంకొకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే, నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను, ఆడికి ఎఫ్ఐఆర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది. ఉంటే
ఆ అనుమానం నుంచి నువ్వు రావట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్, గొడవలు ఏదో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాడి ఫీలింగ్ మారిపోయింది. వాడి తప్ప ఒప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఫండమెంటలీ అదే కోపం ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయికి అంత తొందరగా రాదు. బికాస్ షీ విల్ ఫీల్ దట్ షీ డజంట్ హ్యావ్ ది వాట్ యూ కాల్ స్టాండ్. ప్లస్ షీ జస్టిఫైస్ ఇట్ సమ్వేర్ అంటారు. తప్పు చేస్తున్నాడు బికాస్ అదే దట్స్ వాట్ అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేస్తున్నావు కాబట్టి దానికి ఉన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది. ముఖ్యంగా కోపం. అవును, నాకు ఎందుకు వస్తుందని కాదు, రైట్ ఆఫ్ ఇండిగ్నేషన్ విచ్ ఇస్ కాల్డ్. ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, సపోజ్ పాము కలిస్తే చచ్చిపోతుందని తెలిసినాడు. అప్పుడు నేను ఆ పాముని స్టడీ అయినా చేయొచ్చు, లేకపోతే పక్క నుంచి వెళ్ళొచ్చు, దాని నుంచి దూకటానికి ట్రై చేయొచ్చు, దాన్ని చంపచ్చు, కానీ కోపం రాకూడదు. వస్తుందా అని అంటే ఎంత స్టూపిడో. వాడు ఎవడైతే ఏం చేస్తున్నాడో వాడు ఈజ్ కమింగ్ విత్ ఎ సర్టన్ థింగ్. ఇది వాడి అవసరం కోసం వాడు ఏదో వస్తున్నాడు, వాడి అవసరం కోసం ఏదో చేసాడు, వాడికి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసాడు సంథింగ్. మీకు ప్రాబ్లం కాబట్టి యూ షుడ్ టేక్ దట్ థింగ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్, బట్ యూ కెనాట్ లూజ్ యువర్ ఎమోషనల్ థింగ్. ఓకే, ఇంకోటి చెప్తాను మీకు. నేను నా వైఫ్ వెన్ ఐ వాజ్ మ్యారీడ్ వీ వెంట్ టు సీ ఎ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట 40 నిమిషాలు చూసి వీ కేమ్ బ్యాక్. ఒక అపార్ట్మెంట్, అది ఒక డోర్ ఉంది దానికి. నేను బెల్ కొట్టాం, లోపల పని పిల్ల ఉండేది, ఒక 17-18 ఏళ్ళ అమ్మాయి. తలుపు తీయలేదు. ఈ గడి తీసుంది అంటే లోపల నుంచి గడి ఇస్తుందని అర్థమవుతుంది. మళ్ళీ బెల్ కొట్టేప్పటికి కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు. మేము లోపలికి వెళ్ళి రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది, నేనేమో బెడ్రూమ్ వైపు లెఫ్ట్కి వెళ్తాను. సడన్గా ఐ హర్డ్ స్క్రీమ్, అరిసింది రత్న. చూస్తే ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి. సో ఆబ్వియస్లీ అండర్స్టూడ్ వాట్స్ హ్యాపెనింగ్. సో దే ఆర్ మేకింగ్ అవుట్ ఇన్సైడ్ ద కిచెన్ వాట్ ఎవర్ దే డూయింగ్. సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేటప్పటికి దే షేడ్ నో చాయిస్ బట్ టు ఓపెన్ ద డోర్. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు వాళ్ళు. ఇంక మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఎట్ మై దట్ గర్ల్ వాట్ ఎవర్ వర్డ్స్. నేను తను మనం పని చేస్తుంది, తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది, ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పాయింట్. రెండో పాయింట్, మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది, ఏదో వాట్ ఎవర్ తన యాక్ట్ అనేది మనకు సంబంధం లేదు. బయట వాళ్ళని రానిచ్చింది అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని నువ్వు అనుకుంటే వార్నింగ్ అన్న ఇవ్వు, లేకపోతే పనిలోంచి తీసే. వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. బట్ డోంట్ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ షో యాంగర్. అంటే దెన్ షీ స్టార్ట్ స్క్రీమింగ్ ఎట్ మీ. ఎందుకంటే వెన్ ఎవర్ పీపుల్ కాంట్ టాక్ విత్ లాజిక్ దే రిసార్ట్ టు వైలెన్స్, వెదర్ ఇట్స్ వర్బల్ ఆర్ ఫిజికల్. అప్పుడు అదే ప్లేస్లో ఒక మా ఫాదర్ ఎవరు ఉన్నారు అనుకోండి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మోర్ స్ట్రాంగర్ మ్యాన్, నన్ను కొట్టేవారు. అంతే డిఫరెన్స్ ఉంటుంది. వర్బల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ దే బోత్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అప్పుడు ఎందుకు యు ఆర్ ఫీలింగ్ ఎ ట్రెమర్, ఇంత పని చేస్తావా అని అనేది ఫస్ట్ ఆ పని ఏంటో తెలీదు, నీ రైట్ ఏంటో తెలీదు. బట్ ఇట్స్ ఎవ్రీ ప్రోగ్రామ్ రియాక్షన్ ఇస్ లైక్ దట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. సో దట్ ఈస్ ద వర్బల్ వైలెన్స్ అండ్ ఫిజికల్ వైలెన్స్కి అంతే డిఫరెన్స్. సో ఇరిటేషన్ అనేది దోమ కుడితే చింగ్ అంటుంది, అప్పుడు మనం ఇలా అంటాం, దాని మీద కోపం రాదు. యూనో, యూ వాంట్ టు టేక్ ఇట్ అవే. ఇట్ ఈస్ కాజింగ్ ఎ ఫిజికల్ డిస్కంఫర్ట్. అలా కదా. నేను ఇందాక లేట్గా వచ్చాను కదా షూటింగ్కి, అప్పుడు మీకు ఇరిటేషన్ ఎందుకు వచ్చింది? నాకు ఇరిటేషన్ రాలేదు. ఇరిటేషన్ వస్తుందని చెప్పారు కదా మీరు. నేను ఒకవేళ లేట్ గా షూటింగ్ వస్తే మీ అసిస్టెంట్, ఎందుకంటే మీ ఫ్రేమ్ వర్క్ లో మీ రూల్స్ ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే. That's it why. is bothering me. So you are entitled to anger or irritability or whatever if it comes in your way antaru, but not as a general principle which doesn't affect you. For example, in the kitchen incident, kitchen incident లో ఎవరికి అది దాని వల్ల కాన్సిక్వెన్స్ లేదు. కరెక్ట్. ఇట్స్ దేర్ లైఫ్. అక్కడ కోపం రాకూడదు, మిగతా చోట్ల రావచ్చు అంటున్నారు, అంతేనా? కాదు, నేను అలా అంటలేదు. కోపం అనే వర్డ్కి మీనింగ్, కోపం ఇరిటేషన్ దే బోత్ ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ క్లాసెస్. ఐ డోంట్ థింక్ దే షుడ్ బి మిక్స్డ్. కోపం అనేది ఇప్పుడు మీరు ఆ టక్ అని ఒక వెనకాల నుంచి కారు కొట్టినప్పుడు ఈ జర్క్ తోటి మీకు ఇరిటేషన్ వస్తుంది. కానీ వాడి మీద అరిసేయటం అనేది కోపం నుంచి వస్తుంది. ఇలా కొడతావు అనేది వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఎనర్జీ, యూఆర్ లూజింగ్ యువర్ ఓన్. ఈ స్టేట్మెంట్ ఏదైతే చేస్తున్నారో కోపం అన్నది ఇన్ రెఫరెన్స్ టు సొసైటీ అండ్ ఇండివిజువల్ బిహేవియర్, what do you think is the problem? Why is it that you want to avoid anger or you don't go towards anger? Primarily, like I said, it stops your rational thinking.
బికాస్ సో వాట్ ఇఫ్ ఇట్ మీరు ఇట్ స్టాప్స్, ఎందుకంటే దెన్ యూ స్టాప్ గ్రోయింగ్ బికాస్ యూఆర్ నాట్ లుకింగ్ ఎట్ ది సోర్స్ ఆఫ్ ది కోపాన్ని యూజ్ చేసుకోవాలి, ఏది అవతలది. యూనో ఫర్ ఎగ్జాంపుల్, ఏ అంటే ఇప్పుడు ఎమోషన్ అంతే కదా రాము గారు? కన్స్ట్రక్టివ్గా మీరు యూజ్ చేసుకున్నది ఎనీ ఎమోషన్ ఇస్ కరెక్ట్, బట్ యువర్ ఓన్ యాంగర్ క్యాన్ నెవర్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ పబ్లిక్, ఐ మీన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఇంటెండెడ్ సొల్యూషన్ దొరకచ్చు ఎప్పుడైనా మీకు. అంటే అది చేసాడు కాబట్టి ఇవి టక్కని కోపం వచ్చి ఆయన చంపేశాడు. సినిమా కథలన్నీ విలన్ వచ్చి నాన్నని చంపేస్తే హీరో పెద్దవాడయ్యి That's what I'm జీవితంలో saying. పైకొచ్చి ఎందుకంటే దోస్ ఎమోషన్స్ ఆర్ వాట్ 90% ఆఫ్ ద పీపుల్ లివ్ బై ది ఎమోషన్స్ కంట్రోలింగ్ దెమ్. సో కోపం అనేది, ఎక్స్ట్రీమ్ ఫియర్, భయం అనేది, ఇవన్నీ మనం పొద్దున్న లేగిస్తే కోపాలు, భయాలు, తిట్టడాలు, ఆడేం చేస్తాడో తెలిసేవాళ్ళ ఇలాంటి ఆడితో బతుకుతారు. వాళ్ళు మధ్యలో అన్నం తింటారు, పూజలు చేస్తారు, ఒకరోజు చచ్చిపోతారు. యూనో కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నోడు ఎవ్వడో కూడా ఎమోషన్స్ వాడిని కంట్రోల్ చేయడానికి అలౌ చేయడు. ఏం ఎమోషన్స్, ఏం కన్స్ట్రక్టివ్? ఇప్పుడు నేను కోపాన్ని చాలా వాడుకుంటాను. కుళ్ళుని వాడుకున్నట్టే కదా. కోపాన్ని ఎలా వాడుకుంటానంటే, ఉదాహరణకి నేను బాంబేలో మాలియా సుసేరాజు షీ అండ్ బాయ్ ఫ్రెండ్ కిల్డ్ సంబడి, ఒక చాలా ఫేమస్ మర్డర్ కేసు అది. జడ్జి ఎక్విట్ చేశాడు అతని, ఎవరిని, మన అమ్మాయిని ఎక్విట్ చేశాడు. అవును, నేను అమ్మాయితో సినిమా తీస్తాను అని నేను అనౌన్స్ చేశాను. ఇమ్మీడియట్గా శివసేన ఎంఎన్ఎస్ నుంచి పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చి ఎలా చేస్తాడు, అది షీజ్ మర్డర్, అది ఇది అని చెప్పారు. బీజేపీ యూత్ వింగ్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో వీ హర్డ్ ఫ్రమ్ మీడియా రిపోర్ట్స్ ఎలా తీస్తున్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని మానుకోండి, లేకపోతే విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఉత్తరం అందిన వెంటనే ఇమ్మీడియట్గా మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అమిత్ సక్సేనా అని ఒక జనరల్ సెక్రటరీ బీజేపీ యూత్ వింగ్ అని వచ్చింది. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను రామ్ గోపాల్ వర్మ, క్యాబ్ బోల్తే ఏంటి చెప్పు, వచ్చిందా లెటర్ అన్నాడు. వచ్చిందన్న. సో వాట్ యూ హ్యావ్ టు సే, ఫక్ ఆఫ్ అని ఫోన్ పెట్టాను. 20 minutesలో పోలీసులు వచ్చారు ఏది మన ఆఫీస్కి. ఎందుకు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఎక్కడో అక్కడ స్టార్ట్ అయ్యారు ఇంటికి రావడానికి, వ్యాండలైజ్ చేయడానికి నాకు సమాచారం వచ్చిందన్నమాట. ఇది నేను క్యాలిక్యులేట్ చేసింది. ఎందుకు, నాకు ఆ సినిమాకి పబ్లిసిటీ కావాలి, ఆ పర్టికులర్ సినిమా నేను ఏదో తీయబోతున్నాను. అప్పుడు ఫోన్లో ఫక్ ఆఫ్ అంటే అది చెవిలో చెప్పినట్టు ఉంటుంది, సెల్ ఫోన్లో చెప్తే అది వాడు చెప్పుకోలేడు, నన్ను ఇలా అన్నాడు రామ్ గోపాల్ వర్మ అని. కానీ ఆ కోపాన్ని ఆపుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎల్లండ్రా అని చెప్పుంటాడు అక్కడ ఎవరు రాళ్ళకి. ఇంకేం చేస్తారు, ఆడు ఇలా చెప్పాడు, ఇమీడియట్గా వెళ్ళాడు ఆఫీస్ పాల్గొట్టండి, ఏదో చెప్పుకుంటాడు. వాళ్ళు వచ్చేసారు కాబట్టి నేను పోలీసులతోటి సివియర్ కాన్సిక్వెన్సెస్ అనే వర్డ్ ఒకటి తీసి దీని మీద నాకు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ అని పెట్టినాడు. దాని తర్వాత బర్ఖాదాతో ఇంటర్వ్యూలు వేసి ఒక జడ్జి ఎక్విట్ చేశాడు. ఎక్విట్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేశాను. అప్పుడు వీళ్ళకి ఇది ప్రాబ్లం అయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నాకు దానికి ఏం సంబంధం. అప్పుడు వదిలేసిన జడ్జిని మీరు వెళ్ళి పట్టుకుంటారా, లేకపోతే సినిమా తీస్తాడని ఎవడ అనౌన్స్ చేసి దాన్ని ఆడిని వదిలేసి నా మీద రావడం ఏంటి ఇది అది కరెక్టే కదా అని మొత్తం నేషనల్ మీడియా చెప్పింది. దానితో ఇమ్మీడియట్గా సీనియర్ బీజేపీ లీడర్స్ అందరూ నోరు మూసుకుని కూర్చోమని చెప్పారు వీళ్ళని, ఇక్కడ యూత్ వింగ్ వాళ్ళు. ఎందుకంటే దే నో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ ఫైర్ బికాస్ ఆఫ్ ది జుడిషియల్ ఆస్పెక్ట్ ఇన్ దట్. కానీ ఇదంతా ఎందుకు, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం వాడుకోవటం. అప్పుడు వాడికి ఏం చెప్తే కోపం వస్తుందని నాకు తెలుసు కాబట్టి అది వేసాను రాయి, అది తగిలింది. సో కోపం తెప్పిస్తారు, కోపం చాలా తెప్పిస్తాను. ఎందుకంటే లైక్ టు, బికాజ్ కోపం ఎందుకు తెప్పిస్తానంటే కోపం ఉన్నోళ్ళు మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. అండ్ ఐ లవ్ మ్యానిపులేటింగ్ పీపుల్. ఇప్పుడు మీరు లక్కీ, చెంగల్పట్టి శాంతారాం మీరు ధ్యానం చేసుకుంటారు. చెంగల్పట్టి శాంతారాం ఎవరు? చెంగల్పట్టి శాంతారాం అంటే అసలు శాంతంగా ఎప్పుడు కోపం రాకుండా, ప్రతి దొంగకి ఒక కారణం ఉంటుందని మీరు డైలాగ్ చెప్పినట్టు ప్రతి వాడికి మీ దాకా రాలేదు కాబట్టి బహుశా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ నిర్భయ అమ్మాయి దారుణంగా ఒక గ్యాంగ్ రేప్ అయింది బస్లో. హోల్ నేషన్ వాజ్ యాంగ్రీ, వెదర్ ఇట్ వాస్ హర్డ్ మెంటాలిటీ ఆర్ నాట్, అట్లీస్ట్ హర్ పేరెంట్స్ వర్ యాంగ్రీ రియలీ. కరెక్ట్, యు అగ్రీ? ఈవెన్ ది నేషన్. మరి ములాయం సింగ్ అన్నట్టు రేప్ చేయడం మనుషుల తత్వం కదా అని ఊరుకుంటారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కోపం వచ్చిందో అది యు గివ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అది నరికేయాలి, ఇక్కడ మొక్కలు చేశారు, ఇది చేయాలి అది చేయాలి అని కయ్యం నరిశారు అందరూ. తర్వాత ఏమైంది, అయిపోయిన తర్వాత కేసు అయిపోయిన తర్వాత ఆడికి మంచి రూమ్ ఇచ్చి ఒక ఓన్ ఫ్యాను టీవీ సెట్ ఇచ్చి కూర్చోబెట్టారండి ఎవడైతే మ్యాక్సిమం చేశాడు, సో కాల్డ్ జువెనైల్. కోపం కూడా ఇందాక చెప్పినట్టు హై, అది ఆ హై వచ్చి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎన్నో రేపులు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ అది జరుగుతున్న ఆల్రెడీ ఆ ధర్నాలు మీరందరూ చేస్తారు కదా, ఎన్ని
నుంచోబెట్టి ఆడవాళ్ళ దౌర్జన్యం తగ్గించాలి అన్ని అరుస్తున్న టైంలోనే బాంబేలో ఒక అమ్మాయిని 10 సార్లు కత్తితో పొడి చంపేశాడు ఒకడు. అదేమో ఇంత ఉంది న్యూస్. ఎందుకు అది స్పాట్లైట్లోకి రాలేదు. ఈ సినిమా హిట్ అయింది, ఆ సినిమా హిట్ అవ్వలేదు, కానీ జరిగింది ఒకటే కంటెంట్ అక్కడ. సో కోపం అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా వచ్చేది. ఎప్పుడు చేస్తుంది అది? నేను అప్పుడు ఒక ఇది ఇచ్చాను, ఒకళ్ళు కూర్చుని కోపం లేకుండా ఎందుకు చేసావు నువ్వు ఇది? అంటే నువ్వు పట్టుబడవని అనుకుంటున్నావా, లేకపోతే నీకు తెలియదా ఈ లా ఉందని, లేకపోతే నీకు ఏదైనా ఇది ఉందా, నువ్వు అసలు రేపుకి ఎన్ని ఏళ్ళు తెలుసా, అన్ని ఏళ్ళు అయితే పర్వాలేదు అనుకున్నావా, ఒకవేళ చచ్చిపోతారని తెలిస్తే నువ్వు చేసేవాడు కాదు. ఇలాంటి ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఒక కాజ్ దొరుకుతుంది అక్కడ. దట్ ఈస్ హౌ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ డూ. సో కోపం ఇక్కడ మనం కై అరిసేసి తర్వాత మళ్ళీ అదే రేట్లో రేపులు జరుగుతున్నా మళ్ళీ అది మర్చిపోయారు. ఎందుకంటే అది కొత్త సినిమా కావాలి ఇప్పుడు. పాస్ అదే టైప్ సినిమాలు వస్తే మనకి ఎంటర్టైన్మెంట్ రావట్లేదు కాబట్టి నిర్భయ ఇస్ ద లాస్ట్ పిక్చర్ ఇన్ దట్ జోనర్. బట్ వై కాంట్ యూ డూ దట్ అనాలిసిస్? వై డూ థింక్ దట్స్ నాట్ హ్యాపెనింగ్? బాంబే అదే అంటున్నా, బికాస్ దే డోంట్ మీన్ ఇట్. కోపం అనేది కన్స్ట్రక్టివ్ థింగ్ చేయదు. ఐ వాంట్ టు సీ ఎ టెలివైజ్డ్ ఇంటర్వ్యూ ఆఫ్ ది రేపిస్ట్ with the psychiatrist evaluating them. That is when I will actually come to know why they did it. Yeah, You want to justify? I mean, at least I will justify kadu. I want to eliminate them, but I want to eliminate the thought. I want that message to be sent to people. ఇప్పుడు రేప్ చేసేవాడు ఎవడైనా కూడా ఇప్పుడు ఎంత 5 ఏళ్ళు అయితే చేసేద్దామా, 10 ఏళ్ళు అయితే కొంచెం ఆలోచిద్దాం, 14 ఏళ్ళు అయితే చేయొద్దని ఎవ్వడు అనుకోడు. అప్పుడు 5 కంట్రోల్ అన్న చేసుకోలేడు, లేకపోతే పట్టుబడం అనుకుంటాడు. ఓన్లీ దీస్ టు ఎనీ క్రిమినల్, నాట్ ఈవెన్ ఎ రేపిస్ట్. అప్పుడు ఇంక్రీజ్ చేసేయాలి, జైల్లో పెట్టాలి, లైఫ్ సెంటెన్స్ చేయాలని అరిస్తే వాట్ విల్ హ్యాపెన్? అరుపులు అనేది కోపం నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, కసాబ్ అనేవాడు 100 కోట్లు ఖర్చు అవుతుంది ఆయన్ని జైల్లో పెట్టి ఉంచడానికి. వాట్ ఈస్ ఫుల్ ఎమోషనల్ అయిపోయి అరిసేస్తా. వాట్ ఆర్ ద థింకింగ్? ఆడిని షూట్ చేసి పడేయాలి రోడ్ మీద అది ఇది అని. అంటే నేను 2 థింగ్స్ ఇక్కడ అంతసేపు ఎందుకు అని బతికుంచుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసా కసాబ్ ఎవడో? నువ్వు పేపర్లో చదివు కసాబ్ అని వాడు చేశాడని. కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక వీడు కసాబా కాదా అని ముందు నిర్ధారణ చేసుకుని జడ్జు దాని తర్వాత ఒక సేఫ్ ప్రొసీజర్లో పెట్టారండి జైల్లో. 100 కోట్లు ఎవడో నువ్వు పేపర్లో రాశాడు. 100 కోట్లు ఏంటి? ఆడి సెల్కి డూ థింక్ దే పుట్ సమ్ బంగారు గోడలు పెట్టారా, డైమండ్ స్టార్టెడ్ బాత్రూమ్ పెట్టారు అడిగి. 100 కోట్లు ఎందుకు అవుతుంది? అది అడిగా అడగలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో యూ క్యాన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్, కానీ నీకు అంత ఓపిక లేదు. ఎందుకంటే నువ్వు షారూఖ్ ఖాన్ సినిమా చూస్తావు, ఇది తిట్టేసి ఇక్కడ వెళ్ళి. దాని తర్వాత వాడు చేసే గాడులు కొత్త పోస్టులు ఏమైనా క్రియేట్ చేశారా? ఎడిషనల్ సెక్యూరిటీ కోసం 10 మంది వచ్చి బాంబేని గడగడలాడించినోడు కాబట్టి ఎడిషనల్ పెడతారు. అక్కడ వచ్చే జీతం ఇక్కడ వస్తుంది, ఏమీ మారదు. కానీ పీపుల్ డోంట్ వాంట్ లాజిక్, దే డోంట్ రేషనల్లీ. కోపంతో అరిచేస్తే ఒక అయిపోయిందని వాళ్ళకి ఒక తెలిపి వస్తుంది అంతే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్. మనుషులకి కోపం రావడం, ఎమోషన్స్ ఉండడం, నాట్ నోయింగ్ దేర్, అది మనిషి ఎవల్యూషన్ లో దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ థింగ్ అని వదిలేచ్చు కదా. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఐఎమ్ రియాక్టింగ్ టు ఎవ్రీథింగ్ లైక్ దట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ వాట్ దిస్ హోల్ టాపిక్ ఇస్ అబౌట్. యా, బట్ వై ఆర్ యు రియాక్టింగ్ టు పీపుల్ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ గెటింగ్ ఎమోషనల్, ఐఎమ్ స్టడీయింగ్ దెమ్ లైక్ స్పీసీస్. అదొక జాతి. కోపం వచ్చే వాళ్ళకి జాతి అంటది. ఐ వుడ్ లైక్ టు స్టడీ దిస్ స్నేక్. ఎందుకు అంటుంది బుస్ అని? ఆ బుస్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని గ్లాండ్స్ ఎలా ఉంటాయి, పాయిజన్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం నాకు ఆసక్తి. దట్స్ అ పార్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గ్యాదరింగ్. సో కోపం వచ్చిన అందరూ నాకు ఒక జాతి జంతువుల్లో అనిపిస్తారు నాకు. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నాకు. సో సమాజం అంతా స్పీషీస్ లాగా మీరు జరుగుతూ కూర్చుంటారు. ప్రపంచం మీది, మీరు కట్ ఆఫ్ అయిపోయి ఒక పెడస్టర్ మీద. నేను ఎక్కడ కట్ ఆఫ్ అవ్వలేదు. ఐ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ బికాస్ నాకు ఒక అరణ్యంలో విహరిస్తా, జీప్లో రకరకాల జంతువుల్ని చూస్తా వెళ్తున్నట్టు నా ఫీలింగ్. 100%. ఇప్పుడు నేను పావుకి చెప్పాను అనుకోండి, లేదమ్మా నీ ఆహారం కాదు, నువ్వు నాకు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వన్నీ యాక్చువల్గా నిన్ను ఎలకలో అట్లా తినడానికి పుట్టించాడు దేవుడు, నా నుంచి నీకు ఏమి రాదు అని చెప్పేది టపక్కన కరుస్తుంది. ఎందుకంటే అది పాము కనుక. ఎందుకంటే అది నా లాజిక్ ఏంటే పాము అవుతుంది. విచ్ ఈస్ సేమ్ కేస్ విత్ పీపుల్. ఎందుకంటే నేను లాజిక్ అంతా చెప్తే, ఇందాక నేను చెప్పిన కోపం వాళ్ళందరికీ వాళ్ళు వైలెన్స్ దిగుతారు. ఎందుకంటే కోపం లేకపోతే వాళ్ళకి ఐడెంటిటీ లేదు. పొద్దున్న లేస్తే కోపమో భయమో లేకపోతే ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోతే వాళ్ళు బతకలేరు. మధ్య మధ్యలో ఇప్పుడు నేను మెషిన్, నాకన్నా ఎమోషన్ డిఫరెన్స్ ఏంటంటే ఎమోషన్ని మనం కంట్రోల్ చేయడానికి. ఇందాక ఏంటి, నేను ఆ బీజేపీ కేసులో నేను కంట్రోల్ చేస్తాను ఎమోషన్, కానీ చెప్తున్నా ఆ కంట్రోల్ చేసిన ఎమోషన్ నుంచి నేను విపరీతమైన ఆనందం పొందా. అది యాక్చువల్ ఎమోషన్. ఓకే రాము గారు, మీరు వాడి ఎమోషన్ ని మ్యానిపులేట్ చేశారు. వాడికి వచ్చే కోపం వస్తుందని తెలిసి మీరు ఉసుకు అని వాట్ ఎవర్ యాక్టివిటీని మీరు చేశారు.
మీ ఎమోషన్ ని Yeah. మీరు కంట్రోల్ చేస్తారా? మీ కోపం అసలు రాదా? కోపం నాకు రాదు అసలు. ఎమోషన్ మీకు తెలియదు. నాకు. మీరు See, ఎలిమెంటల్ బీయింగ్ యాక్చువల్లీ. నాకు కోపం హ్యూమన్ రాదు. ఎమోషన్స్ లో నవరసాలు తెలియకపోతే యువర్ ఎన్ ఎలిమెంటల్ బీయింగ్, యువర్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్. నాకు కోపం రాదు, భయం రాదు. లేకపోతే మీరు దేవుడు. దేవుడు కాదు, ఇట్స్ మై అండర్స్టాండింగ్. దేనికి భయం లేదు. ఎవరన్నా అమ్మాయి వచ్చి ప్రేమించి మిమ్మల్ని గట్టిగా బోల్డ్ మీకు పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నం టిఫిన్ చేసేసి పెట్టేసి ఇడ్లీ తిను 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 కుక్కితే భయం కదా? ఇరిటేషన్ వస్తుంది, అది ఇరిటేషన్. అది అప్పుడు వెళ్ళిపోతాను అక్కడి నుంచి, పంపించను. ఎందుకంటే పంపించేది ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ అవుతుంది, అది వైలెన్స్లో కాదు. అందుకని నేనే వెళ్ళిపోతాను. దట్స్ హౌ యు విల్ డీల్ విత్ ఇట్. కానీ కోపం తెచ్చుకోరు. ఎస్. కానీ భయం లేదు. భయం నుంచి వెళ్ళిపోతున్నారు మీరు. ఏది? యు ఫియర్ No, బీయింగ్ no, లవ్డ్. I want to avoid that. అంటే ఇప్పుడు పాము ఉంటే అలా పక్క నుంచి వెళ్ళిపోయో లేకపోతే అలాంటిది అన్నమాట. మన కల్చర్లోనే Yeah. అసలు చీవు నెత్తురు ఉంటే మగాడివే అయితే మూతి మీద మొలిచింది మీసమే అయితే ఇలాంటి డైలాగులు రాస్తారు హీరోలకి. సో అదంతా ట్రాష్ అంటారు. 100% అది రెచ్చగొట్టి ఆడ కోపం తెప్పించి తను చంపేయడానికి. అంతే, అది కూడా మ్యానిపులేషన్. 100%. సో కమింగ్ బ్యాక్, వర్మ గారు మీకు భయం లేదని చెప్పారు. మీరు ప్రేమించబడడానికి భయపడతారు. యు ఫియర్ బీయింగ్ లవ్డ్. ఇస్ దట్ నాట్ అ No, ఫ్యాక్ట్? I fear having people having expectations on me, of which love is one aspect. అంటే వాళ్ళు ప్రేమిస్తే మీరు మళ్ళీ తిరిగి ప్రేమించాలని ఒక బాధ్యత కానీ పడిపోతుంది. నేనే ప్రేమించాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే నా ప్రేమ నా కంట్రోల్ ఉంటుంది, వేరే వాళ్ళ ప్రేమ నా కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఐ కాంట్ కంట్రోల్ ఐ వాంట్ అవాయిడ్. సో ఎఫిషియెంట్లీ మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. దట్స్ హౌ యు మేనేజ్ యువర్ యాంగర్. బికాస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఉండదు వేరే వాళ్ళకి. అండ్ పీపుల్ హు డోంట్ వాంట్ టు అండర్స్టాండ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి మై స్ఫియర్ ఆఫ్ లైఫ్, అండ్ దెన్ ఐ విల్ యూజ్ ఆల్ దీస్ ట్రిక్స్ ఆన్ దెమ్. కోపం తెప్పించడం, అలా చేయటం, అది చేయటం. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే దానికి బీజేపీ యూత్ వింగ్కి నన్ను ఎవరు అడిగా, నువ్వు ఇక్కడికి వచ్చే హైదరాబాద్ నుంచి నీకు పొలిటికల్ బ్యాకింగ్ లేదు, నువ్వేదో అంబానీ కొడుకు కాదు, ఏమీ లేకుండా అసలు ఇక్కడ బాంబేలో బీజేపీ శివసేనకి ఎలా వెళ్తావు ఎదురు, లేదా పెచ్చ ధైర్యమా ఏంటి అని అడిగాడు. నేను రెండు కాదు, అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అనేది మ్యాక్సిమం వచ్చి వాళ్ళు కై నరుస్తారు, లేకపోతే ఎఫ్ఈజీ ఏదో తగలబెడతారు, లేకపోతే ఒక రాళ్ళు వేసి కార్ అద్దం అలాంటిది ఏదో పాల్పడతారు. బియాండ్ దట్ పొలిటికల్ యాస్వరీ ఎవరిని ఏమీ చేయలేదు మొత్తం హిస్టరీలో. కానీ మీడియా వాళ్ళు ఏం చేశాడో చూడు, అమ్మ గణపతి ఇలా అన్నాడు, అది ఇది అని ఎంతమంది సరూర్ నగర్లో కేసు దాఖలు, అది ఇది అని చెప్పేసి ఆ సౌండ్కి భయపడిపోతారు. కానీ నాకు అది అర్థం అవుతుంది కాబట్టి నేను భయపడను. ఒకటి అది అర్థం నుంచి వచ్చేది ఆ థాట్. కానీ ఇదే ఫక్ ఆఫ్ నేను దావుద్ ఇబ్రాహిం అంటాను అన్నాను. ఎందుకంటే అక్కడ వర్కౌట్ అవ్వదని తెలిసి నాకు. ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం గుంపుల్ని ధర్నాల్ని పంపించాడు, ఒక సైలెంట్గా బుల్లెట్ వస్తుంది ఎక్కడి నుంచి, అది నాకు తెలుసు. అందుకని ఎక్కడ ఐ క్యాన్ గెట్ అవే, ఎక్కడ ఐ కాంట్ అనేది నాకు తెలుసు. అందుకని అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది. సారీ, తెలివిగా బతుకుతున్నారు మీరు. అఫ్ కోర్స్ నేను చాలా చాలా తెలివిలోనే మీరు ఊహించలేరు. ఎందుకు భయపడంటే ఇప్పుడు ఒక కాలేజ్ టైంలో ఒక పర్టికులర్ టైంలో వెంట్ ఒక కేసీపీ కాలనీ, ఒక చిన్న దెబ్బలాట, చిన్నది కాదు, యూ వాంటెడ్ టు బీట్ సంబడి, ఒక గ్యాంగ్ లాగా వెళ్ళాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్కని తలుపు తెరుచుకుని ఒక 20 మంది పరిగెత్తుకొచ్చారు. రాడ్లు కత్తులు తీసుకుని వాళ్ళు ప్రిపేర్ అవ్వదు, అది మాకు తెలియదు. మేము ఉన్నది 5. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవడైతే లీడర్ అయితే ఉన్నాడో వాళ్ళందరూ వచ్చి వీళ్ళు కొట్టడం మొదలెట్టారు. నా దగ్గర నా చేతులు ఏం లేదు, నేను అలా నిలబడి ఆడిని చూస్తున్నాను. ఆడిని చూస్తా, ఏయ్ చూడాలి అంటే ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్ విత్. వాళ్ళని అటాక్ చేయలేదు, నేను పారిపోలేదు అక్కడి నుంచి. వాళ్ళు కూడా నన్ను ఇగ్నోర్ చేసి వేరే నేను గ్రూప్ లీడర్ అయిన నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు? నా బిహేవియర్ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బికాజ్ నా రెప్యుటేషను ఏంటి అనేది నా ఆడ్ బిహేవియర్. అదే నేను కొట్టడానికి వెళ్ళాను అనుకోండి, దట్ బికమ్స్ ఎ ఫిజికల్ కాంటమ్, దట్ దే క్యాన్ కౌంటర్. పారిపోయాను అనుకోండి, వెంటపడి చంపారు. అక్కడే నుంచినప్పటికీ వీడి కాన్ఫిడెన్స్ ఏంటి అనే ఒక భయం, అది నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. అది తప్పవచ్చు, బట్ అక్కడి నుంచి పారిపోవటం అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం, ఆర్ నా ఐడెంటిటీ, నా కైండ్ ఆఫ్ ఏ పర్సనాలిటీ. అది నేను చేయను. ఓకే, దానితో ఇంకోటి ఏంటి, ఐ నో ద లిమిటేషన్ ఆఫ్ దట్ పర్సన్. వాడు ఎంత చేయగలుగుతాడు ఏంటి అనేది, వాడి బ్యాక్గ్రౌండ్, వాడికి నా బ్యాక్గ్రౌండ్, ఇలాంటి అన్నీ తెలుసు. కాబట్టి ఒక లిమిట్ దాటి వెళ్ళడు. సో వాడి విక్టరీ అనేది నేను పారిపోవటంలో ఉంటుందని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ బి డిఫీటెడ్. సో దెన్ యూర్ టేకింగ్ ఏ కాల్ ఆర్ డెసిషన్. పారిపోవటం, నన్ను కొడతారో చంపుతారో అని భయపడి పారిపోవటమా, లేకపోతే ఐఎమ్ టేకింగ్ ఏ ఛాన్స్ ఆన్ దట్ ఇఫ్ ఐ డోంట్ రన్ హీ వోంట్ డేర్ టు డూ ఇట్. మీరు ఆలోచితంగా తెలివిగా ఆలోచించేస్తారా? అంటే వాడి సైకాలజీ ముందే మీరు ఊహించి 100%. అది ఆ పర్టికులర్ మూమెంట్ ఆలోచించింది కాదు, అది నా జనరల్ థింకింగ్. ఇప్పుడు కానీ అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదంటే ఈ పర్టికులర్ మనిషికి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేమిద్దరు ఎవరెవరు ఏంటి అని తెలిసిన అండర్స్టాండింగ్ నుంచి
అప్పుడు తెలియదు అనుకోండి ఒకవేళ కాదు నేను చెప్పేదండి అది చెప్తున్నా. బాంబేలో నేను 3-4 సార్లు నాకు ప్రొటెక్షన్ పోలీసులు ఏదో రకరకాల ఇష్యూస్లో. ఒకరోజు నేను ఒక 8th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి ఆ లిఫ్ట్ డోర్ తెరిచి ఒక కాంపౌండ్లో 2 గేట్లు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్లో ఒకటి. ఈ కార్ ఏమో వెనకాల నుంచి వచ్చి అవుతుంది రోజు. ఆ కార్ ఇంకా రాలేదు, ఇంకా వస్తూ ఉంటాడు నా డ్రైవర్. నేను చూస్తే అక్కడ ఫెన్సింగ్ బయట ఒక వ్యాన్ ఆగి ఉంది. వ్యాన్ ఒక నలుగురు కూర్చుని నన్ను చూస్తున్నారు. ఇలాగ నన్ను చూస్తే మెల్లగా వ్యాన్ బ్యాక్అవుట్ అయింది. ఇది మన ఫ్రంట్ గేట్ దగ్గర. నాకు ఏదో అనిపించింది వాళ్ళని చూసి. నేను వెనక్కి వచ్చేప్పటికి గోడలో వాళ్ళు కవర్ అయిపోయారు. కొంచెం చూస్తే ఆ వాచ్మెన్ ఏదో అడుగుతున్నాడు వాళ్ళని. మళ్ళీ నన్ను చూస్తున్నారు. నేను తొంగి చూశాను కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అండ్ రియలైజ్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్. అప్పటికి నా కారు వచ్చింది. నా కారు వచ్చేసరికి నేను మళ్ళీ ఒక స్టెప్ వేసేటప్పటికి చూస్తే వాళ్ళు లేదు, వ్యాన్ లేదు. సరే నేను లేదు, ఇంకా బ్యాక్అవుట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకుని నేను వెనక సీట్లో ఎక్కాను. నా డ్రైవర్ ఏమో అటేపు చూస్తున్నాడు కొంచెం రైట్కి. ఏం చూస్తున్నాడు అని చూస్తే ఈసారి లోపల ఉంది ఆ కారు, అది ఆ వ్యాన్. అదే నలుగురు మళ్ళీ నన్ను చూస్తున్నారు. అప్పుడు నేను 100% వీళ్ళు నన్ను అటాక్ చేయడానికి వచ్చారు అనేది నేను ఫిక్స్ అయ్యాను. నేను ఇమ్మీడియట్గా లెఫ్ట్కి దూకితే బెటరా, లెఫ్ట్లో ఏమో కాంపౌండ్ వాల్ ఉంది, అక్కడి నుంచి నేను ఆ ఫెన్సింగ్ ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళగలుగుతానో తెలీదు. రైట్కి దూకితే మళ్ళీ అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఫర్ సమ్ రీజన్ ఐ డిసైడెడ్ టు జంప్ ఆన్ ద రైట్. రైట్కి జంప్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఐ ర్యాన్ ఆన్ ద స్టెయిర్ కేస్. 4వ ఫ్లోర్కి వెళ్ళేప్పటికి 3వ ఫ్లోర్లో నాకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు ఒకడు. అది 3వ ఫ్లోర్కి వెళ్ళి ఉండొచ్చా, ఎందుకంటే వాళ్ళకి నేను 8th ఫ్లోర్లో ఉంటాను, వాళ్ళకి తెలుసా తెలీదా నాకు తెలియదు, ఉట్టి బిల్డింగే తెలుసా అనేది ఒక పాయింట్. కానీ ఇప్పుడు నన్ను స్టెయిర్ కేస్ ఎక్కడం చూసి వాళ్ళు వస్తూ ఉంటే నేను 4th ఫ్లోర్లో తిరిగానంటే వెనక్కి, ఐ మైట్ రన్ ఇన్ టు దెమ్ అనేది ఒక పాయింట్. సో అది క్యాన్సిల్ చేసుకుని నేను 6th ఫ్లోర్ వరకు పరిగెత్తి అక్కడ ఒక లోపల లిఫ్ట్ దగ్గర ఉన్నాను. చాలా రాలేదు వెనకాల, అంటే ఆ వెనకాల రాలేదని అర్థమైంది. అప్పుడు లిఫ్ట్ నొక్కితే తెలుసుకునే అవ్వలేదు. నేను 12th ఫ్లోర్ నొక్కాను. 12th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ బయటకు వచ్చి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ తలుపు ఒక బెల్ కొడితే ఎవడో తీసాడు తలుపు. అని నన్ను గుర్తుపట్టాడు. కెన్ ఐ కమ్ ఇన్ సైడ్ అని చెప్పి నేను లోపలికి వచ్చి ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. సో పోలీసులకు ఫోన్ చేద్దామంటే నా నెంబర్ లేదు, నా దగ్గర ఎవరి నెంబర్స్ లేవు. ఎవరికి ఫోన్ చేద్దామని ఎవరి నెంబర్స్ లేవు, ఆబ్వియస్లీ ఫోన్ లేదు కాబట్టి. అప్పుడు ఆడికి చెప్పాను, నేను విషయం చెప్పాను ఎవడో ఓనర్కి. సో పోలీసులు ఎలా పిలుద్దామంటే ఆడ అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఆడి దగ్గర ఉంది. ఆడు చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మీ డ్రైవర్ ఉన్నాడా కింద అన్న. ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి నా డ్రైవర్కి ఇమ్మనండి ఫోన్ అని చెప్పాను. ఆడు ఫోన్ చేసి ఆడు తీసుకొచ్చి అకౌంట్ నుండి వెనకాల రామ్ గోపాల్ వర్మ డ్రైవర్ ఉన్నాడు, ఆడి నా డ్రైవర్ వచ్చాడు. ఆయన ఏంటి రాదు అంటే, సరే వాళ్ళు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చారని చెప్పాడు. ఎవరు అంటే వీడికి చెప్తే అది షూరా మీరు అదంటే ఏంటంటే లేదు ఇంకా ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఆబ్వియస్లీ వాళ్ళు ఒకసారి ఛాన్స్ మిస్ అయిపోయిన తర్వాత దే వోంట్ స్టే దర్ అలాంటి వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే ఎంతవరకు చెప్పాను. సో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అప్పుడు అడిగానండి, ఎందుకు మరి వాళ్ళు నావంగా చూస్తున్నారంటే మిమ్మల్ని గుర్తుపట్టారు అన్నాడు. ఫ్యాన్స్ అంటే అదే జస్ట్ రికగ్నైజ్ మీ. ఇంత పెద్ద సినిమా గారు చెప్తుంటే ఇప్పుడు ఓకే. కానీ ఆశ్చర్యం ఏంటంటే నాకు కూడా ఎక్కడ నేను అంటే ఇప్పుడు చూడండి, బ్యాక్ సీట్లో ఉండి నేను అటాక్ చేయడానికి వచ్చారన్న తర్వాత రైట్కి జంప్ చేయాలా లెఫ్ట్కి జంప్ చేయాలా అని ఆలోచించి ఎంతసేపు ఆలోచించుంటున్నది, 1 సెకండా 2 సెకండా 3 సెకండ్ వాటెవర్. అక్కడి నుంచి జంప్ చేసి స్టేర్ కేసా లిఫ్ట్ అనేది ఒక ఆలోచన, 4th ఫ్లోర్లో తిరగాల వద్దా అని ఒక ఆలోచన, 6th ఫ్లోర్లో ఆగి లిఫ్ట్లో 12th ఫ్లోర్కి వెళ్ళి ఇమీడియట్గా తలుపు కొట్టి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఐమ్ రేషనల్లీ థింకింగ్. నాకు ఒక్క సెకండ్ కూడా ఎక్కడ భయం లేదు. ఫియర్ ఆఫ్ సర్వైవల్ కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సీ ప్రొటెక్టింగ్ మై బాడీ, ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్టింక్ట్. భయం అనేది ఇట్ విల్ స్టాప్ యూ థింకింగ్, ఇట్ విల్ మేక్ యూ లైక్ అన్ యానిమల్, ఇట్ విల్ మేక్ యూ లైక్ ఇన్స్టింక్ట్ తోటి మీరు వర్క్ చేస్తారు. ఇక్కడ నేను కంటిన్యూస్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను. సపోజ్ వాళ్ళు నిజంగా వచ్చారనుకోండి, నేను భయపడి ఒకే దాంట్లో వెళ్తే ఇట్ విల్ బి ఓవర్. బట్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ కాన్స్టెంట్లీ, ఆబ్వియస్లీ యు ఆర్ లుకింగ్ అండ్ వెయింగ్ ఆప్షన్స్. ఆ కండిషన్ థింకింగ్ ఇదే అక్కడ పనిచేయదు. ఇది నేను కాలేజ్లో చేసినట్టు ఇక్కడ చేస్తుంటే ఇట్ వోంట్ హావ్ వర్క్డ్. సో వాట్ ఇస్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గట్ ఫీలింగ్? నో, సీ గట్ ఫీలింగ్ అనేది ఎమోషన్. గట్ ఫీలింగ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఎ సర్టన్ ప్రాసెస్, ఒక థింకింగ్. టక్కన ఐడియా వస్తుంది. దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ గట్ ఫీలింగ్. మీకు అది చేయాలనిపించింది, ఇదే కరెక్ట్ అనిపించింది ఆ పర్టికులర్ టైంలో. ఎందుకంటే మీరు రేషనల్గా థింక్ చేసినప్పుడు మీరు కాన్షియస్ అవ్వకపోతే యూ థింక్ ఇట్స్ ఎ గట్ ఫీలింగ్. సో ఇట్స్ అగైన్ రాషనల్ థింకింగ్ అంటారు. 100%. ఇట్ హ్యాస్ టు